కోడిగుడ్డు ఒకప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పోషకాహారం కదా. రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అదే గుడ్డు ధర రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో గుడ్డు ధరలు భారీగా పెరగగా త్వరలో ఒక్క గుడ్డు ధర 10 రూపాయలకు చేరే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సామాన్యుడికి మరోసారి ధరల షాక్ తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో హోల్సేల్ మార్కెట్ లో ఒక్క గుడ్డు ధర సుమారు ₹6.50 వద్ద అయితే ఉంది. అయితే రిటైల్ మార్కెట్ కు వచ్చేసరికి రవాణా ఖర్చులు, వ్యాపారుల మార్జిన్ కలవడంతో ఒక్కో గుడ్డు ధర ₹8 నుంచి ₹9 వరకు విక్రయిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ₹9 దాటినట్లు కూడా వ్యాపారులు చెప్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే రిటైల్లో ఒక గుడ్డు ₹10కు చేరే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగం అంచనా వేస్తోంది. అయితే అసలు గుడ్డు ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీనికి ఒక్క కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల మరణాలు పెరిగాయి. ఫలితంగా గుడ్ల ఉత్పత్తి తగ్గింది. మరోవైపు డిమాండ్ మాత్రం తగ్గలేదు. సరఫరా తగ్గి డిమాండ్ అలాగే ఉండడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని పౌల్ట్రీ రైతులు చెప్తూ ఉన్నారు. ఇదొక్కటే కాదు, కోళ్లకు వేసే దాణా ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మొక్కజొన్న, సోయాబీన్ వంటి ఫీడ్ ధరలు పెరగడం, విద్యుత్ రవాణా ఖర్చులు అధికం కావడం, మందులు నిర్వహణ వ్యయం కూడా పెరగడంతో ఉత్పత్తి ఖర్చు భారీగా పెరిగిందని రైతులు చెప్తూ ఉన్నారు. ఈ అదనపు భారం చివరికి గుడ్డు ధరలపైనే పడుతూ ఉంది. తెలంగాణ దేశంలోనే ప్రముఖ గుడ్ల ఉత్పత్తి రాష్ట్రాల్లో ఒకటి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో ఎక్కువ భాగం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ పెరగడంతో స్థానిక మార్కెట్ పై కూడా ఒత్తిడి పెరిగిందని వ్యాపారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా భారీగా గుడ్లను వినియోగిస్తూ ఉంటాయి. గుడ్డు ధర పెరగడంతో ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ బిర్యానీ, బేకరీ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తూ ఉన్నారు. అంటే ఒక్క గుడ్డు ధర పెరగడం వల్ల దాని ప్రభావం నేరుగా వినియోగదారుల జేబుపై పడుతుంది. ఇక సామాన్య ప్రజల పరిస్థితి చూస్తే రోజు డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, జిమ్ కు వెళ్లేవారు, విద్యార్థులు, హాస్టల్లో ఉండేవారు ప్రోటీన్ కోసం ఎక్కువగా గుడ్లపైన ఆధారపడుతూ ఉంటారు. ధరలు పెరిగితే వారి నెలవారీ ఖర్చు కూడా పెరగనుంది. అయితే పౌల్ట్రీ రైతులు మాత్రం మరో కోణం చెప్తూ ఉన్నారు. గత కొంతకాలంగా గుడ్డు ధరలు ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా ఉండడంతో భారీ నష్టాలు చవిచూస్తామని, ఇప్పుడు ధరలు కొంత పెరగడం వల్ల మాత్రమే నష్టాల నుంచి బయటపడుతున్నామని కూడా అంటూ ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావటం అవసరమే అయినా వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతూ ఉన్నారు. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే వాతావరణ పరిస్థితులు మెరుగుపడి గుడ్ల ఉత్పత్తి పెరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. బట్ డిమాండ్ ఇదే స్థాయిలో కొనసాగితే రాబోయే రోజుల్లో రిటైల్ మార్కెట్ లో ఒక్క గుడ్డు ధర ₹10కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ₹5 లోపే దొరికే గుడ్డు ఇప్పుడు ₹8-9కు చేరుకుంది. త్వరలో ₹10 మార్కును కూడా దాటే అవకాశం ఉందన్న వార్తలు సామాన్యులను ఇప్పుడు ఆందోళనకి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయా, లేక ఉత్పత్తి పెరిగే సామాన్యుడికి ఊరట లభిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన విషయం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.